హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడంటే మనకి నాన్ వెజ్ హోటల్స్ కానీ ఏవైనా చాలా ఉన్నాయి, వాటికి డిఫరెంట్ పేర్లు ఉన్నాయి. కానీ ఒకప్పుడు ఎర్లీస్ 90sలో కానీ ఆ టైంలో ఒక ప్లేస్లో నాన్ వెజ్ దొరుకుతుంది అన్నారనుకోండి, అది ఖచ్చితంగా అందరూ దానికి పెట్టిన పేరు కంటే ముందుగా దాన్ని అయ్యో అదొక మిలిటరీ హోటల్ కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు ఆ మిలిటరీ హోటల్ గురించి ఎందుకు అంటున్నారా? ఇప్పుడు మనం వచ్చింది కూడా ఒక మిలిటరీ హోటల్కే. అది ఎక్కడో లేదు, గాజుల రామారావు నుంచి స్ట్రైట్గా వెళ్తుంటే చిత్తారమ్మ టెంపుల్ టువర్డ్స్ చిత్తారమ్మ టెంపుల్ వెళ్తుండగా భారత్ పెట్రోలియం దాటిన తర్వాత కొంచెం ముందుకు రైట్ సైడ్లో ఉంటుంది. సో ఇక్కడ మనకి ఎక్కడ చూసినా హైలైట్గా కనిపించే ఏంటంటే ట్రై కలర్స్, తిరంగా. మీరు నార్మల్గా వేసరిగా చూడండి, హిందూవాణి మిలిటరీ హోటల్. సో వాళ్ళ పేరులో కూడా ఎక్కడ కూడా తగ్గకుండా ప్రతి చోట ఒక ట్రై కలర్స్లో కన్నులకి ఎంత ఇంపుగా ఉందంటే చూడడానికి చాలా బాగుంది. అందులో చూడండి, ఇక్కడ మొత్తం ఫస్ట్ హిందూవాణి వచ్చేసి ఒక కలరు, హోటల్ ఇంకో కలరు, మధ్యలో మిలిటరీ వైట్ కలర్తో పీస్గా. అసలు మిలిటరీ అంటేనే మనకు ఒక లోపల నుంచి ఒక రకమైన గూస్ బంప్స్, ఆ పేరులోనే ఒక వైబ్రేషన్స్ ఉంటాయి, మిలిటరీ కానీ ఆర్మీ కానీ. ఇక్కడ ఈ మిలిటరీ హోటల్లో మనకి ఎట్లాంటి ఫుడ్ దొరుకుతుంది అయితే వీళ్ళ దగ్గర ఒక డిఫరెంట్ డిష్ ఉందన్నమాట. సో అదేంటో మనం చూద్దాం. చూసేంత వరకు నాకు కూడా తెలియదు. సో లోపలికి వెళ్ళేంత వరకు చూసి మీకు పరిచయం చేస్తాను. అయితే మనకు ముందు ఫస్ట్ రాగానే మనకు కళ్ళు ఇలా ఈ స్కూటర్ మీదకి వచ్చేస్తాయి. చూడండి అసలు ఎంత అందంగా అలంకరించారో, చూస్తుంటేనే భలే అను. ఖచ్చితంగా ఇక్కడ ఆగి మరి ఫోటో దిగాలనిపించేంత అందంగా అలంకరించారు. మనం కూడా ఎక్కి చూద్దాం. వావ్, అప్పుడెప్పుడో నా చిన్నప్పుడు నేను ఫస్ట్ బండి నేర్చుకుంది, 2 వీలర్ నేర్చుకుంది అంటే చెతక్ మీదనే. చాలామంది కూడా అనుకొని ఉంటారు. సో ఇక్కడ ఇలాంటి మామూలుగా యాంబియన్స్ కూడా మొత్తం ఒక ట్రై కలర్స్లో తిరంగా ఎక్కడ చూసినా మనకి అదే టైప్లో కనిపిస్తూ ఉంటుంది. సో ఇంకెందుకు ఆలస్యం, లోపలికి వెళ్దాం, వాళ్ళని అడుగుదాం, తెలుసుకుందాం అసలు వాళ్ళ మెయిన్ మోటో ఏంది, అసలు ఎలా పెట్టాలనుకున్నారు, ఇలాంటి ఆలోచన ఎలా వచ్చింది, వాళ్ళ ఫేవరెట్ డిష్ ఏంది అన్నది చూసి తెలుసుకుందాం. సో వెళ్దామా, పోదాం పండిగ. హలో, ఇప్పుడు వరకు చెప్పుకున్నాం కదా మిలిటరీ హోటల్. సో మనం ఇప్పుడు అక్కడ లోపల ఉన్నాము. సో మనకి లోపల కూడా ఇందాక చెప్పుకున్నట్టుగా బయట ఎలా అయితే ట్రై కలర్స్ ఉన్నాయో ఈవెన్తో లోపల యాంబియన్స్ కూడా సేమ్ ట్రై కలర్స్తోనే ఉంటుంది. ఇందాక చెప్పుకున్నట్టుగా ఒక సపరేట్ అండ్ ఫేవరెట్ డిష్ కూడా ఉంది. సో అది నేను తినడమే కాదు, నా ఫ్రెండ్కి కూడా సర్ప్రైజ్ చేద్దామని చెప్పేసి తనను కూడా తీసుకొచ్చాను. సో మీట్ హర్, సుష్మా. ఇప్పుడు తనతో పాటు మనం చిన్న చిట్ చాట్తోని అసలు ఏమేమి డిషెస్ ఇక్కడ దొరుకుతాయి ఏంటి అన్నది సో తన్నే అడుగుదాం, తనతోనే ఆర్డర్ చేపిద్దాం ప్లీజ్. ఇక్కడ మెనూ చూద్దాం. స్టార్టర్స్, వెజ్జా? ఆబ్వియస్లీ నాన్ వెజ్. మిలిటరీ హోటల్ అంటేనే నాన్ వెజ్, అలాంటిది మళ్ళీ మిలిటరీ హోటల్కి వచ్చి వెజ్ తింటే ఎట్లుంటుంది? నాన్ వెజ్లో ఏమున్నాయి చూద్దాం. నాన్ వెజిటేరియన్, కోడిగుడ్డు, పోటు. ఇక్కడ స్టార్టర్స్ ఉన్నాయి. చికెన్ 65, చిల్లీ చికెన్, లాలీపాప్, క్యాషూ, మిరియాల కోడి వేపుడు. ఓకే, మిరియాల కోడి వేపుడు, జీడిపప్పు కోడి వేపుడు. ఓకే, మనం కొంచెం డిఫరెంట్గా ఇక్కడ ఉలవచారు కోడి వేపుడు కూడా ఉంది. ఎప్పుడైనా ట్రై చేస్తారా? నేను ఎప్పుడు చేయలేదు. ఇక్కడ ట్రై చేద్దాం అనుకుంటున్నాను. నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నా, ఇంతకుముందు ఎప్పుడు ట్రై చేయలేదు. సో ఇప్పుడు మనం ట్రై చేద్దాం. ఓకే, అయితే ఉలవచారు కోడి వేపుడు. ఓకే, ఇక్కడ ఇంకా ట్రై కలర్స్లో ఇంకా సపరేట్ బిర్యానీ ఉంటుందని విన్నాను. సో అదెందుకు ట్రై చేయకూడదు మనం ఇప్పుడు? అది కూడా చేద్దాం. స్టార్టర్ ఉలవచారు కోడి వేపుడు, ట్రై కలర్ బిర్యానీ. ఓకే, డన్. ఇక్కడ స్పెషల్ అది. వావ్, అది వీళ్ళ దగ్గరే దొరుకుతుందేమో. ఓకే, ఇంకొక స్టార్టర్ కూడా తిందాం. ఏంటో అది? అంటే చికెన్ ఒకటి తింటే బాగుండదు కదా, అంటే ఇప్పుడు ఫిష్ కూడా తిందాం. అంటే ఈదేవి తిందాం అంటావు? అవును, ఇక్కడ ఫిష్ కూడా కనిపించింది నాకు. ఫుల్ ఫిష్ ఉంది. డన్, ఫిష్ కూడా ఆర్డర్ చేద్దాం. ఓకే, ఇక్కడ
ఇప్పటి వరకు చెప్పిన మన డిషెస్ అన్నీ వచ్చాయి సుష్మా. సో ఫస్ట్ మనం దేని నుంచి ట్రై చేయడం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏమేమి చెప్పుకున్నాం మనం. ఇది ఉలవచారు కోడి వేపుడు. ఓకే, ఇది ఉలవచారు కోడి వేపుడు. విన్నారా ఈ పేరు? నేను ఇంతకు కోడి వేపుడు విన్నాను, కోడి వేపుడు పచ్చిమిర్చి కోడి వేపుడు విన్నాను, కానీ ఈ ఉలవచారు కోడి వేపుడు అనేది ఫస్ట్ ఇక్కడే. ఇది కూడా స్టార్టర్లో మళ్ళీ మంచిగా పచ్చిమిర్చి కొత్తిమీర మంచిగా గట్టిగా కనిపిస్తూ ఉన్నాయి. ఈవెన్ గ్రేవీ కూడా చాలా, అంటే ఉలవచారు ఇష్టపడే వాళ్ళకి చాలా బాగా నచ్చుతుందని అనుకుంటున్నాం. మరి ఈవెన్ గ్రేవీ కూడా చాలా బాగున్నట్టు ఉంది. అవును, జ్యూసీగా ఉంది. జ్యూసీగా ఉంది. ఓకే, ఫస్ట్ బైట్ డన్. వావ్, మంచి ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంది. స్పైసీగా, తీయగా, కారంగా అన్ని రుచులు. ఇది మళ్ళీ మనకి బోన్లెస్ కాదు, బోన్. నా ఫస్ట్ బైట్ బోన్తో స్టార్ట్ అయింది. అవును, చెప్పగలను. నార్మల్గా చాలా మందికి బోన్తో చికెన్ తినడం అంటే చాలా నచ్చుతుంది, నాకు కూడా. డెఫినెట్. అసలు ఎక్కడైనా కొన్ని దగ్గరికి వెళ్ళినా కానీ మనం ఏదైనా ఆర్డర్ చేసినా కానీ సరే ఏం ఆర్డర్ చేసిన తర్వాత బోన్లెస్ ఇచ్చామను కదా, సార్ బోన్లెస్ బాగుంటుంది సార్, బోన్తోనే బాగుంటుంది అని చెప్పేసి కూడా చాలామంది సజెస్ట్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. నిజంగా చాలా బాగుంది టేస్ట్. అంటే మిరియాల కోడి వేపుడు అనేది కూడా ఉంటుందండి ఇక్కడ, మనం చూసాం కదా ఇందాక. అవును. సో ఇది స్పెషల్ ఇక్కడ, ఇది స్పెషల్. ఈవెన్ వేరే చోట్ల కూడా పెప్పర్ ఫ్రై ఐ మీన్ సంథింగ్ అట్టే కూడా అదే కదా, మిరియాల కోడి వేపుడు అంటే కూడా అదే అంతే. పెప్పర్ చికెన్, ఇక్కడ మిరియాల కోడి వేపుడు. కానీ ఇది బాగుంది. అది ఎలా ఉంటుందేమో కానీ ఇది మాత్రం చాలా యూనిక్ టేస్ట్ ఉంది. అవును, కానీ స్టార్టర్లో ఫస్ట్ టైం నేను ఉలవచారు కోడి వేపుడు అనేది ఇక్కడ తింటున్నా. నిజంగా చాలా బాగుంది. ఫస్ట్ టైం ట్రై చేసినా కానీ ఇట్స్ బెస్ట్ ఎక్స్పీరియన్స్. చాలా బాగుంది. ఈవెన్తో మీరు ఇక్కడ చూసుకుంటే కొన్ని ఏమైనా ఫ్రైస్ అంటే మనకి అంత డ్రైగా అంత అది ఏంటంటారు చాలా గట్టిగా వస్తాయి, కానీ ఇక్కడ చూడు ఇంత జ్యూసీగా ఉంది. నార్మల్గా జ్యూసీతోనే తినాను అంత ఇదిగా ఉంది. అసలు పీసెస్ కంటే కూడా స్పైసీ చాలా గట్టిగా ఉంది. కనిపిస్తున్నాయి నాకు మిరపకాయలు చూడు ఎట్లా కనిపిస్తున్నాయో ఎర్రగా. కానీ ఇలా మాంసానికి ఎక్కువ ఎంత స్పైసీ ఉంటే అంత టేస్ట్ వస్తుంది. నాన్ వెజ్ అంటేనే స్పైసీ ఉండాలి. ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే వావ్ స్పైసీ. కొంతమంది అస్సలు స్పైసీ తినరు. అవును, కానీ హెల్త్కి కొంచెం స్పైసీ కూడా తినాలి. కానీ ఇది స్పైసీ అనేది నాలుకకు స్పైసీ లేదు, గొంతులో స్పైసీ ఉంది. అంటే మిరియాలు ఎంత దట్టించారో ఆలోచించు, అంత స్పైసీ ఉంది కాబట్టి ఆ టేస్ట్ అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. కొన్ని ఏంటంటే స్పైసీ కోసం కారం వేస్తారు, అది నాలుకకు తగులుతుంది. కానీ ఇది అలా గొంతులో వరకు వెళ్తుంది కాబట్టి మనం చూడొచ్చు స్టార్టర్లో చాలా పచ్చిమిర్చి చాలా ఎక్కువ ఉంది. పచ్చిమిర్చి స్పైసే ఎక్కువ కొంచెం కనిపిస్తుంది. అండ్ మిరియాలు సూపర్. హెల్త్కి మంచిగా ఉండే స్పైసెస్ అయితే మంచిగా తగులుతున్నాయి. ఇంగ్రీడియంట్స్ కూడా వీళ్ళే తయారు చేసుకుని వేసుకుంటున్నట్టున్నారు, అందుకే ఈ టేస్ట్ ఉంది. అదే నేను మాట్లాడిన ఇందాక మసాలా మొత్తం వీళ్ళు బయట నుంచి తీసుకొచ్చిన మసాలా అయితే కాదు. ఏం చెప్పాలంటే నేను అసలు ఫస్ట్ టైం ఇది తినడం. అంటే ఉలవచారు బిర్యానీ తిన్నా, ఉలవచారు నార్మల్గా కూడా ఉలవచారు చేసుకుంటారు. వెజ్ నార్మల్ ఉలవచారు వెజ్ బిర్యానీ ఉంటుంది, ఉలవచారు చికెన్ బిర్యానీ ఉంటుంది, చాలా డిఫరెంట్గా ఉంది. స్టార్టర్స్లో మస్ట్ ట్రై చేయొచ్చు. ఈ మిలిటరీ హోటల్కి వస్తే మాత్రం ఖచ్చితంగా ఇది ఫస్ట్ ట్రై చేయండి. ట్రై కలర్ బిర్యానీ ఎంత ముద్దుగా ఉందో. కాదు, ట్రై కలర్స్ అంటే ఇవి కలర్స్ ఏమైనా యూజ్ చేసి ఉంటారే, నువ్వు ఆర్డర్ ఇచ్చే ముందు అసలు కనుక్కున్నావా? నేను అడిగాను, కలర్స్ ఏమి ఉండవు దీంట్లో. ఓకే, ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ వచ్చేసి మనకి సేజ్వాన్ రైస్ ఐడియా ఉందా? సేజ్వాన్ రైస్ సేమ్ సేజ్వాన్ తో చేసింది. ఈ మధ్యలో వైట్ ఉంది కదా, అవును, ఈ వైట్ అనేది వీళ్ళు బిర్యానీ రైస్, వెజ్ బిర్యానీకి కూడా బిర్యానీకి యూజ్ చేసే రైస్. అండ్ కింద మనకి గ్రీన్ కలర్ ఉంది. అవును, ఈ గ్రీన్ కలర్ వచ్చేసి పుదీనా రైస్ అండి. అంటే నార్మల్గా మన ఇంట్లో చేసే ఇంగ్రీడియంట్స్ తోనే వాళ్ళు ఈ కలర్స్ తీసుకొచ్చారు.
ఇది ఒకటే కాకుండా దీనికి కర్రీ కూడా ఇచ్చారనుకుంటా. అవును. ఏం కర్రీ అది? చికెన్ కదా. వీళ్ళు ఏంటంటే మనకి చికెన్ కావాలంటే చికెన్ ఉంటుందంట. ఓకే. ఒకవేళ ప్రాన్స్ కావాలన్నా కూడా గ్రేవీ ప్రాన్స్ చేసి ఇస్తారంట, మటన్ ఇస్తారు. సరే మనం ఎలాగో చికెన్ కదా, చికెన్ ఖచ్చితంగా. అసలు ఎంత ఏమొచ్చినా సరే, ఎన్ని ఉన్నా సరే ఫస్ట్ చికెనే. ఇక్కడ వార్స్ గురించి పెట్టారనమాట. వాళ్ళ వాల్ పైన వార్స్ డిఫరెంట్ ఒక 5 వార్స్ పెట్టారు. ఆ 5 వార్స్ కూడా అవేంటంటే ఇండిపెండెన్స్కి ముందు కాదు, ఇండిపెండెన్స్ తర్వాత కూడా మనకు స్వతంత్రం వచ్చాక కూడా మనం ఎంత కష్టపడ్డామో, మన సోల్జర్స్, మన సైనికులు మన కోసం ఎంత కష్టపడ్డారు అనేది వాళ్ళు పెట్టిన ఆ నేమ్కి తగ్గట్టుగానే వాళ్ళు చేయడం అనేది చాలా గ్రేట్ అండ్ చాలా బాగా అనిపించింది కూడా. సరే, అది చెప్పుకుంటూ పోతే అది పెద్ద హిస్టరీ అవుతుంది. ఈ రోజు అంతా ఇక్కడే కూర్చోవాల్సి వస్తుంది. ఫుడ్ ట్రై చేద్దాం. భలే ఒక డిఫరెంట్ టేస్ట్గా అనిపిస్తూ ఉంది. చికెన్ కూడా కలుపుకొని తింటే ఎట్లా ఉంటుందో చూద్దాం. నాకు నోట్లోంచి మాటలు ఎందుకు రాలేదు, చికెన్తో కలుపుకొని నేను తిన్నాను కాబట్టి ఆ టేస్ట్ ఇంకా బాగుంది. నువ్వు చెప్పినట్టుగా నేను ఇప్పుడు ఓన్లీ రైస్, పుదీనా ఫ్లేవర్ కూడా గట్టిగా తగులుతుంది. ఓన్లీ రైస్ కూడా బాగుంది. మనకి గ్రేవీ అవసరం లేదు, చికెన్ అవసరం లేదు. అదే ఉట్టిగా తినేసేయచ్చు. నిజంగా సూపర్. ఈ డిష్ అయితే చాలా బాగుంది డిష్. ఈవెన్ కొత్తగా ట్రై చేయాలని ఫుడ్ లవర్స్ ఉంటారు చూసారా, వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ట్రై చేయొచ్చు ఇది. వీటిలో వాడిన ఆ షెజ్వాన్ కానీ ఆ పుదీనా కానీ ఎన్ని కలుపుకున్నా కానీ, ఏ కర్రీ కలుపుకున్నా ఎన్ని వాటి ఫ్లేవర్ మాత్రం పోకుండా ఉంది. అసలు ఎంత ముద్దకి ఆ ఫ్లేవర్ గట్టిగా తగులుతుంది. అసలు ఫిష్ చూసా కాదు, అది చూడు, అసలు కట్ చేసి అందులో మసాలాలు కూడా ఎంత గట్టిగా దట్టించారు చూడు. మొత్తం పీస్ మొత్తం అన్నిటికీ ఎంత బాగా పోయింది. మంచిగా కోసి మంచిగా దట్టించి, మసాలాలు దట్టించి పైనుంచి కొత్తిమీర వేసి ఇచ్చారు. అది చూస్తుంటేనే అలా నోట్లేసుకోవాలనిపిస్తుంది. ఓకే, ట్రై చేద్దాం. తీసుకోండి. మంచిగా ఇలా పీస్ అనగానే పీస్ లాగా వచ్చేస్తుంది కదా. మనం దీన్ని స్పూన్స్ తో తినే కన్నా చేతితో తినడమే బెటర్, ఉత్తమం కూడా. నువ్వు బయట తిన్నప్పుడు ముళ్ళులు వస్తాయని ఏమైనా భయపడుతుంటావా? ఇంట్లో తిన్నప్పుడు కూడా అదే భయపడుతుంటా. చూసుకుని జాగ్రత్తగా తిను. ఇందాక చెప్పుకున్నట్టుగా మసాలాలు దట్టించడంతో పాటు కూడా వాళ్ళు ఆ ఫిష్ ఫ్లేవర్ ఉంటుంది చూసినా, దాని ఆ మాంసం ఫ్లేవరు అది పోకుండా ఎక్కడి వరకు కాల్చాలో, ఎక్కడి వరకు ఫ్రై చేయాలో అక్కడ వరకు డీప్ ఫ్రై చేసి ఇచ్చారు. సూపర్ ఉంది. చాలా రెస్టారెంట్స్లో ఫిషెస్ ఏంటంటే వీళ్ళు వేసిన మసాలాకి ఆ ఫ్లేవర్ తగ్గిపోయి మసాలా ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ అలా కాదు, మీట్ టేస్ట్ కూడా తెలుస్తుంది అసలు కరెక్ట్గా. సో పీసెస్ కింద వస్తుంది. తీసినా కానీ చాలా మంచి లేయర్స్గా కరెక్ట్గా పీసెస్ కింద వచ్చేస్తుంది మనకి ఇట్లా. చూసారు కదా, ఇప్పటి వరకు నేను నా ఫ్రెండ్ తింటుండగా మీకు కూడా ఊరిల్లూరు ఉంటాయి, ఖచ్చితంగా ఊరిల్లూరు ఉంటాయి. సో ఇక్కడ మనం ఇప్పటివరకు మనం తిన్న ఐటమ్స్ ఏంటంటే ట్రై కలర్, ఇది మెయిన్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడికి తనని తీసుకొని వచ్చి ఇక్కడ తినడానికి వచ్చిందే కేవలం దీనికోసం. ఇక్కడికి వచ్చాక తెలిసింది ఏంటంటే మనకి ఉలవచారు కోడివేపు ఇక్కడ ఫేమస్ అని చెప్పేసి. సో ఇది చాలా బాగుంది. ఎందుకంటే నార్మల్గా మనకి ఎక్కడైనా ఫుడ్ కలర్స్ యూజ్ చేసి ట్రై కలర్స్ బిర్యానీలు ఇస్తూ ఉంటారు, కానీ ఇక్కడ అలా కాదు. ఆరెంజ్కి ఏమో షెజ్వాన్ యూజ్ చేసి, వైట్ వచ్చేసి నార్మల్గా బిర్యానీ రైస్, అండ్ గ్రీన్ వచ్చేసి పుదీనా రైస్తో చేశారు. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది అండ్ వండర్ఫుల్గా ఉంది. ఈవినింగ్ టైం ఇక్కడ కోడి కూర, చిల్లు గారె, ఓకే, టిఫిన్స్ కూడా ఉంటాయంట ఓన్లీ ఈవినింగ్ టైం. వావ్. పరోటా కోడి కూర అంట, చపాతి కోడి కూర, పుల్కా కోడి కూర, అన్నిటికీ కాంబినేషన్ కోడి కూరతో ఇక్కడ టిఫిన్స్ ఉన్నాయి. కాంబినేషన్ చిల్లు గారి కోడి కూర అనేది నార్మల్ గా బయట చాలా ఫేమస్, చాలా బాగుంటుందంట టేస్ట్. ఇప్పటి వరకు మేము తిన్నా అయితే చూసారు కదా, ట్రై కలర్ బిర్యానీ, ఫిష్, ఫుల్ ఫిష్. ఇది ఫిష్ అంటే చిన్న ముక్క కాదు, ఫుల్ ఫిష్, అండ్ వచ్చేసి ఉలవచారు కోడివేపుడు. అయితే దీనికి కాంబినేషన్గా మనకి చికెన్ ఉంటుంది, చికెన్ కర్రీ ఉంటుంది, ప్రాన్స్ ఉంటుంది, మటన్ ఉంటుంది. సో మన
ఇష్టం అన్నమాట. సో మనకి ఏది కావాలనుకుంటే అది ఆప్షనల్. ఫుడ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. యాక్చువల్లీ నేను రోజు మీరు అనుకుంటవచ్చు రోజు నువ్వే ఫుడ్ గురించి చేస్తావు కదా భయ్యా ఎట్లున్నా అని చెప్తా అనుకున్నచ్చు. సరే నేను చెప్పింది నమ్మరు కదా, నా ఫ్రెండ్ సుష్మా పక్కనే ఉంది. సో సుష్మా నువ్వు ఇప్పటివరకు తిన్నావు కదా, అసలు నీకు ఎలా అనిపిస్తుంది, ఫీల్ ఎలా ఉంది? నాకైతే నిజంగా అంటే ఈ కోడి ఉలవచారు కోడి వేపుడు నిజంగా ఎక్కడ తినలేదు. ఫస్ట్ ఎలా ఉంటుందో కొంచెం గ్రేవీగా ఉంది అని జ్యూసీగా ఉంది, బాగా జ్యూసీగా ఉంది అనుకున్నాం, కానీ తిన్నాకైతే సూపర్. వన్ ఆఫ్ ద మై ఫేవరెట్ ఫుడ్ అయిపోయింది, చాలా బాగుంది. అండ్ ఈ ట్రై కలర్ బిర్యానీ ఇది ఉట్టిగా తిన్నా కూడా అంటే ఏదో ఉట్టి రైస్ తింటున్నాం అనే ఫీలింగ్ లేదు. ఆ మూడు మిక్స్ అయ్యేసరికి ఆ ఫ్లేవర్స్ మూడు ఫ్లేవర్స్ కలిసి ఆ పుదీనా సేజ్వాన్ కలిసి ఎక్సలెంట్ ఉందంటే ఉట్టిది కూడా తినేయచ్చు. నార్మల్గా రైస్ తిన్నాం చాలా మంది తక్కువ తింటుంటారు, కానీ ఇలాంటివి తింటే ఎక్కువ తినేస్తామేమో. అండ్ ఈ ఫిష్ అంటే నాకు ఇష్టం. నార్మల్గా అంటే ఫిష్ పులుసు తింటాను, ఇలా ఫుల్ ఫిష్ తినాలంటే కొంచెం భయం, ఎందుకంటే లోపల ఉడకదు, కొన్ని ఉడకవు, దాంతోపాటు ఏమంటారు ముళ్ళులు కూడా ఉంటాయి. కానీ ఇక్కడ బాగుంది, ఆ ముళ్ళులే చాలా బాగా అనిపించింది. అంటే గ్రేవీ కర్రీ, ఈ చికెన్ గ్రేవీ కూడా చాలా బాగుంది. సూపర్. హలో అన్న. హాయ్ అన్న. హాయ్ అన్న. హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ థాట్ కానీ మిలిటరీ అని పేరు ఎలా ఎందుకు పెట్టాలనుకున్నారన్న? అసలు యాక్చువల్లీ మనకి మిలిటరీ హోటల్స్ ఎప్పటి నుంచో ఫేమస్ అండి, ఆల్మోస్ట్ 200-300 ఇయర్స్ నుంచి ఫేమస్. దట్ ఈస్ ఓన్లీ ఫర్ నాన్ వెజ్ అనమాట. సో అదే థీమ్ని తీసుకున్నాం మనం, నాన్ వెజ్, ఒక మంచి నాన్ వెజ్ ఫుడ్ ఇవ్వాలనేది. అండ్ స్పైసెస్ కానీ ఇవన్నీ మన ఓన్ ప్రిపరేషన్ అవ్వడం వల్ల కొంచెం బెటర్ క్వాలిటీ ఇవ్వాలనే ఆలోచనతో నాన్ వెజ్ కోసం స్టార్ట్ చేసాం. బట్ మన దగ్గర జనరల్లీ వెజ్ కూడా ఉంటుంది, ఓన్లీ నాన్ వెజ్ అని కాదు, రెండూ ఉంటాయి. అండ్ సో ఆ కాన్సెప్ట్ వచ్చింది. ఎనీహౌ మిలిటరీ అనేది తీసుకున్నాం కదా అని చెప్పేసి థీమ్ కూడా ట్రై కలర్ తీసుకున్నాం. ఎప్పుడు స్టార్ట్ చేశారన్న? ఆల్మోస్ట్ 1.5 month అవుతుంది స్టార్ట్ చేసి. ఎలా ఉందన్న రెస్పాన్స్? ఎలా ఉంది అసలు? రెస్పాన్స్ బాగుంది. అంటే లిమిటెడ్ కస్టమర్స్, ఇన్ని రోజులు మేము చూసింది అయితే లిమిటెడ్ కస్టమర్స్. సో లిమిటెడ్ కస్టమర్స్ వచ్చినా వాళ్ళు వచ్చి టేస్ట్ చేసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. రిపీటెడ్ కస్టమర్స్ ఎక్కువ ఉన్నారు. ఇంకా మోర్ ఓవర్ కొత్త వాళ్ళకి తెలిసి కొంచెం టైం తీసుకుంటుందేమో అని అనుకుంటున్నాను నేను. మన దగ్గర స్పెషల్ ఏంటన్న అసలు? స్పెషల్ వచ్చేసి ట్రై కలర్ బిర్యానీ అండి. అది మన సిగ్నేచర్ డిష్ అన్నమాట. ఎవ్రీ వీకెండ్ మనకి క్రాబ్స్, కంపల్సరీ సీ ఫుడ్ ఏదైతే ఉందో అన్నీ ఉంటాయి మన దగ్గర, ఎవ్రీథింగ్. సో మనకి అవి కాకుండా మిరియాల కోడి వేపుడు మన చెఫ్ స్పెషల్. అండ్ మా సిగ్నేచర్ డిష్ మా శంకర్ గారు పెట్టింది ట్రై కలర్ బిర్యానీ. ఇట్స్ అన్ ఇండియన్, మన ఫ్లాగ్ ఏ కలర్స్ వస్తాయో అదే కలర్స్తో మనకి బిర్యానీ వస్తుంది. ఇట్స్ నాట్ యాడప్ ఆఫ్ ఎనీ కలర్స్. ఇప్పుడు ఎన్ని గంటల నుంచి స్టార్ట్ అవుతుంది, ఎన్ని గంటలకు క్లోజ్ అవుతుంది? మార్నింగ్ 11-11:30 స్టార్టింగ్ అన్న. అండ్ ఈ నైట్ వచ్చేసి జనరల్లీ మనం 12 వరకు రన్ చేస్తున్నాం. అండ్ ఇన్ ఫ్యూచర్లో కొద్దిగా మిడ్ నైట్ బిర్యానీ అనేది ఒకటి తీసుకురావడానికి చూస్తున్నాం అనమాట. సో అది ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ 11. మాస్ బిర్యానీ లాగా 11 నైట్ 11 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది. నైట్ 11 నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. దానికి ఒక మాస్ బిర్యానీ అని ఒక పేరు పెట్టాం. సమ్వేర్ అరౌండ్ ఒక 100 రూపీస్లో ఇవ్వడానికి ట్రై చేస్తాం. ఎవ్రీ కామన్ మ్యాన్కి మన యొక్క కాన్సెప్ట్ రీచ్ అవ్వాలి, అదే మేజర్ ఇంపార్టెంట్. ఈవెన్ నైట్ టైంలో కూడా చాలామంది తిరుగుతూ ఉంటారు కదా, తక్కువలో దొరికింది అనుకో అక్కడ ఆగిపోతారు, ఇంకంతే. అక్కడ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్దామన్న ఆలోచన కూడా రాదు. అండ్ ఇవి క్యాటరింగ్ కూడా చేస్తారా అన్న మీరు? క్యాటరింగ్ కూడా ఉందండి. మనం స్టార్ట్ చేసిన తర్వాత కూడా క్యాటరింగ్ రెస్పాన్స్ చాలా బాగుంది. ఆల్మోస్ట్ 15 క్యాటరింగ్స్ అబో మనం ఇప్పుడు దాకా చేసి ఉన్నాము. ఓకే. సేమ్ వాళ్ళు అడిగే డిష్ కూడా ట్రై కలర్స్ అడుగుతున్నారా? లేదు, డిపెండ్స్ అనమాట. క్యాటరింగ్ మెనూ వచ్చేసి మా దగ్గర మోర్ దాన్ 150 ఐటమ్స్ ఉంటుంది. మీరు సెలెక్ట్ చేసుకునేది, ఎవరు కస్టమర్ సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి మనం ఇస్తూ ఉంటాం. ఓకే. మన దగ్గర ట్రై కలర్ కూడా యాడ్ చేసి అందులో యాడ్ అయి ఉంది క్యాటరింగ్ దాంట్లో. ట్రై కలర్ ఇవ్వడం కష్టం అండి అది. ఎందుకంటే దానికి ఒక సపరేట్ ఇది ఉండాలి, డిష్ కానీ అన్నీ సపరేట్ ఉండాలన్నమాట. ఈవెన్ దాన్ని పార్సల్ చేయడం కూడా కష్టమే అనుకుంటా. పార్సల్ అయితే ఈజీయే, బాక్స్లో చేసి ఇవ్వగలుగుతాము. మళ్ళీ ఇంట్లో వేసుకున్న తర్వాత లేదు రెక్టాంగిల్ అంటే మన స్పేర్ టైప్ బాక్స్ తీసుకుంటే పక్కన వస్తాయి. ఓకే. ఇప్పుడు మీకు ఇచ్చేది పై నుంచి కిందకి వస్తుంది కదా, టాప్ టు బాటమ్ వస్తుంది, సైడ్ బై సైడ్ చేస్తాం. ఓకే. ఒకవేళ మీకు క్యాటరింగ్ ఇవ్వాలన్నా మీ నంబర్ ఏంటన్నా? 6303705459.
మినిమం ఇంత అంతా అని ఏమైనా ఉంటుందా? క్యాటరింగ్ మినిమం ఇంత తీసుకోవాలి ఇన్ని? అట్లనే ఏం లేదండి, మనం 15 to 20 మెంబర్స్ ఉన్నా కూడా ఎగ్జిక్యూట్ చేసాం. ఓకే. మనం జనరల్లీ మేమేం ప్రిఫర్ చేస్తున్నాం అంటే మా టేస్ట్ కానీ మా క్వాలిటీ కానీ కస్టమర్స్కి రీచ్ అవ్వడానికి ట్రై చేస్తున్నాం. సో బెటర్ క్వాలిటీ, బెటర్ ఫుడ్, బెటర్ టేస్ట్, బెటర్ రేట్ కూడా ఇవ్వాలని ట్రై చేస్తున్నాం. ఎలా ఉన్నాయన్న ప్రైజెస్ ఎలా ఉన్నాయి? ప్రైజెస్ అయితే మా దగ్గర చాలా నామినల్ ఉంటాయండి. ఓకే. ఇట్స్ డిపెండ్స్ అపాన్ ద మెనూ. అంటే మనం కస్టమర్ ఏది అడిగే మెనూ బట్టి ఉంటుందో ఆ మెనూ బట్టి మన ప్రైజెస్ అనేది డిసైడ్ అవుతాయి. మినిమం టు మాక్సిమం ఈ మధ్యలో ఉంటుంది. మినిమం వచ్చేసరికి మనకు 120 నుండి స్టార్ట్ అవ్వచ్చు. ఎందుకంటే బిర్యానీస్ కొందరు ఓన్లీ బిర్యానీస్ అడుగుతారు, కొందరు ఆల్ వెరైటీస్ అడుగుతారు. ఇట్స్ డిపెండ్స్ అపాన్ దేర్ ఇది మాట ఫుడ్. ఓకే. ఒక 20-21 ఐటమ్స్తో మనం ఇచ్చింది సమ్వేర్ ఎల్స్ 280 నుంచి స్టార్ట్ చేస్తున్నాం క్యాటరింగ్స్ అయితే. సో 280 దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే వెజిటేరియన్లో ఇట్ విల్ గో అప్ టు 400 ఆల్సో. ఓకే. సో నాన్ వెజ్లో అయితే మనం 420 నుంచి స్టార్ట్ చేస్తున్నాము. సో ఇట్ విల్ గో అరౌండ్ 600-700 కూడా వెళ్ళచ్చు, డిపెండ్స్ ఆన్. మన దగ్గర ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయి నాన్ వెజ్ అండ్ వెజ్ కానీ? నాన్ వెజ్లో వచ్చేసరికన్నా మనకి ఎస్పెషల్లీ కోడికి సంబంధించి మిరియాల కోడి వేపుడి, ఓకే, లాలీపాప్స్ దొరుకుతాయి, అండ్ చికెన్ 65 దొరుకుతుంది, జీడిపప్పు కోడి వేపుడు దొరుకుతుంది. తర్వాత రొయ్యల్లో వచ్చేసరికి జీడిపప్పు రొయ్యలు దొరుకుతాయి. మళ్ళీ క్రాబ్స్లో వచ్చేసరికి మనకి కంప్లీట్ సీ క్రాబ్స్ వాడతాం అన్నమాట. క్రాబ్ ఇగురు దొరుకుతుంది. అండ్ స్క్విడ్స్ కూడా మనకి ఎవ్రీ సండేస్ ఇది డిపెండ్స్ అపాన్ కస్టమర్స్తో మనం తీసుకొస్తాం అన్నమాట. స్క్విడ్స్ కానీ దే ఆస్కింగ్ సమ్ ఫుల్ ఫిష్ అడుగుతారు, ఫుల్ ఫిషెస్ దొరుకుతాయి, కొరమేన్లు దొరుకుతాయి. డిపెండ్స్ అపాన్ దర్ కస్టమర్స్ రేంజ్ బట్టి మనం అన్నీ సప్లై చేస్తున్నాం అన్నమాట. ఓకే. ఇప్పుడు మనకి ఈ ఫుడ్ ఆన్లైన్ యాప్స్ ఫుడ్ ఉన్నాయి కదా, స్విగ్గీ, జొమాటో, వాటిలలో కూడా ఉందా అన్న? యా, స్విగ్గీ ఆల్రెడీ రిజిస్టర్డ్ అండి. జొమాటో వచ్చేసి ఇన్ ప్రాసెస్లో ఉంది, మోస్ట్లీ డే ఆర్ 2 అంతే. సో ఇది ఇప్పుడైతే 11 వరకు ఉంది. సో ఇంకొన్ని రోజులు అయితే 2-3 అలా కూడా ఉండే అవకాశం ఉందంటున్నారు. 3 వరకు ఖచ్చితంగా ఉంటుంది. ఓకే. మా శంకర్ గారి ఐడియా ప్రకారం అయితే మాస్ బిర్యానీ ఒకటే కాదు, దాంతోపాటు మాస్ బిర్యానీలో కుష్కా అనేది ఒకటి ఇంట్రడ్యూస్ ఆల్రెడీ మనకి ఆంధ్ర సైడ్ కానీ గుంటూరు సైడ్ కానీ బాగా ఫేమస్ అన్నమాట. ఆ ఐటమ్ మనకి హైదరాబాద్లో చాలా రేర్గా ఉంటుంది. ఆ బిర్యానీని కూడా మనం ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయాలని ప్లానింగ్ అన్నమాట. కుష్కా, దానికి ఒక రోస్టు అండ్ లివర్ సంబంధించి మటన్ లివర్ కానీ చికెన్ లివర్ కానీ అన్ని నైట్ టైమ్స్ 11 to 4 మధ్యలో సప్లై చేయాలని మా ప్లాన్. ఎందుకంటే చాలామంది ఫుడ్ లవర్స్ మన హైదరాబాద్లో నైట్ బిర్యానీస్ ఎక్కువ ఇష్టపడుతున్నారు చాలామంది. సో చాలామంది రావటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి చాలా ఇదిగా ఉంటుంది అది ఐటమ్స్ కానీ. ఇప్పుడు ఇది ఒకటి ఇక్కడేనా, లేకపోతే ఇంకా వేరే బ్రాంచెస్ కానీ ఫ్రాంచైజీస్ కానీ ఏమైనా ఉన్నాయని? ప్రజెంట్ బ్రాంచెస్ అయితే ఏం లేదండి. ఓకే. సో మాకు ఒక ఉంది, వీఆర్ హ్యావింగ్ ఇన్ బ్రెయిన్. ఒక 1 yearలో బ్రాంచెస్కి వెళ్ళాలి అని. సో ఇఫ్ సమ్మన్ ఈజ్ విల్లింగ్ టు గెట్ ఫ్రాంచైజీ ఎవరికైనా కావాలని విల్లింగ్గా ఉన్నారు అంటే డెఫినెట్లీ విల్ హెల్ప్ ఇట్ అవుట్. ఓకే. ఇప్పుడు ఈ హిందూ అని మిలిటరీ హోటల్కి రావాలంటే ఎలా రావాలన్నా అడ్రస్? ఇది లొకేటెడ్ అట్ గాజుల రామారం అండి. మనకి సౌత్ ఇండియా కుకటపల్లి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ దగ్గర నుంచి గాజుల రామారం రోడ్ ఆ లోపలికి వస్తే భారత్ పెట్రోల్ బంక్ ఉంటుంది. జస్ట్ అది క్రాస్ చేయగానే 100 మీటర్స్లో రైట్ సైడ్. సూపర్ థ్యాంక్ యూ. అండ్ వన్ మోర్ థింగ్ అండి, హిందూ అని అంటే మనం ఏదో మన ఒక సాంప్రదాయ పేరు అనుకోకండి, మన హిందూస్కి సంబంధించి ఎట్లా కాదు. హిందూ అనేది ఒక స్టీల్ నేమ్. మొట్టమొదట స్టీల్ని పారసీ దేశస్తులు ఇక్కడికి వచ్చి పిలిచిన పేరు హిందూవని. ఇస్ అ వని సౌండ్. సో హిందూవని అనేది ఆ పేరు ప్రకారం. మాకేంటంటే ఇంకో ఇండస్ట్రీ ఉందన్నమాట, హిందూవని ఇండస్ట్రీస్ అని. ఇస్ అ కంప్లీట్లీ స్టీల్ ఇండస్ట్రీస్ అండ్ సివిల్ ఇండస్ట్రీస్ అన్నమాట. సో ఆ నేమ్ ప్రకారం ఇది పెట్టాం. ఇది కంప్లీట్లీ ఏదో హిందూస్కి సంబంధించి, క్రిస్టియన్స్కి సంబంధించి, ముస్లింకి సంబంధించి అటువంటిది కాదు. ఇది అందరిది. మంది అడుగుతున్నారు హిందూ అని అంటే అర్థం ఏంటి అని అడుగుతున్నారు. యాక్చువల్గా మనకు ఇంకో ఇండస్ట్రీ కూడా ఉంది కాబట్టి, సో వీఆర్ లక్కీ విత్ దట్ ఇండస్ట్రీ. స్టార్ట్ చేసిన తర్వాత హ్యాపీగా ఉన్నాము. సో అదే పేరుని ఇక్కడికి తీసుకున్నాం అన్నమాట. మన ఇండియన్ ఫ్లాగ్ కాబట్టి ఇది అందరికీ సంబంధించింది. అంటే పర్టికులర్గా ఒక కమ్యూనిటీకి కానీ ఒక పర్టికులర్ ఒక పర్సన్స్కి ఇలా అన్నది చెందినది కాదు. ఇది అందరిది, మనందరిది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే మీరు మంచి ఫుడ్ అందిస్తూ ఉండండి. మీరు హ్యాపీగా ఉంటే మేము హ్యాపీగా ఉంటాం. అండ్ థ్యాంక్ యూ. సో ఇదండి, చూశారు కదా మిలిటరీ హోటల్ అనేది. సో ఇది పర్టికులర్గా వాళ్ళు కన్వే చేసేది ఏంటంటే చాలామంది అనుకుంటూ ఉంటారు కూడా, ఎందుకంటే ఇప్పట్లో అది చాలా ఎక్కువ అవుతుందిలేండి, అది వేరే విషయం. కాకపోతే ఇది ఒక పర్సన్కి సంబంధించిందో లేకపోతే ఒక కమ్యూనిటీకి సంబంధించిందో అనేది కాదు. ఇది కంప్లీట్లీ ఎవరైనా సరే రావచ్చు, ఏదైనా ఉండొచ్చు. దా పేరులో అలాంటిది ఎటువంటి రిస్ట్రిక్షన్స్ కానీ ఎలాంటివి ఏం లేవు. సో రండి, విజిట్ చేయండి. ఈ కొత్త సంవత్సరంలో మీకు కొత్త ఫుడ్ కానీ ఒక డిఫరెంట్ ఫుడ్ ట్రై చేయాలనుకుంటే మస్ట్ ట్రై ప్లేస్ అన్నమాట. సో థ్యాంక్ యూ అండ్ కీప్ లవింగ్ యూ. బాయ్ బాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి.